గత 10 సంవత్సరాలుగా 102 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సర్వీసులో పనిచేస్తున్న ఉద్యోగులకు కనీస వేతనం అమలు చేయాలని ఇప్పటి వరకు కనీస వేతనం చెల్లించకుండా కేవలం 7,870 రూపాయలు మాత్రమే చెల్లిస్తూ వెట్టి చాకిరీ చేస్తున్న ఏజెన్సీని రద్దు చేసి వైద్య ఆరోగ్య శాఖ CFW పరిధిలోకి తీసుకురావాలని CITU నాయకుల ఆధ్వర్యంలో 102 ఉద్యోగుల యూనియన్ డిమాండ్ చేయడం జరిగింది. నంద్యాల జిల్లా CITU జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో 102 తల్లి బిడ్డ ఉద్యోగుల యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాసులు, CITU జిల్లా అధ్యక్ష కార్యదర్శులు యేసురత్నం, నాగరాజు హాజరై మాట్లాడుతూ 10 సంవత్సరాలుగా అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్న ప్రభుత్వానికి ఎటువంటి కనికరం కూడా లేదని, కనీస వేతనం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఒకవైపు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి 7 సంవత్సరాలు అవుతున్నా అమలు కావడం లేదని పేర్కొన్నారు. గత ఎన్నికల సందర్భంలో కనీస వేతనం చెల్లిస్తామని చెప్పి 9 నెలలు అయినా ఆ ఊసే లేదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో అధ్యక్షులు రఫీ, ఉపాధ్యక్షులు కిషన్ కుమార్, ట్రెజరర్ శ్రీనివాసులు మరియు రాజేంద్ర ప్రసాద్, చంద్రమౌళి, ఖాదర్ బాషా, వెంకటేశ్వర్లు, సుభాన్, రసూల్, రామోజీ నాయక్, తిమ్మరాజు పాల్గొన్నారు. ఈ సర్వీస్ ని ప్రారంభించింది. అయితే ప్రారంభంలో కేవలం 7,870 రూపాయలు మాత్రమే జీతంతో ప్రారంభమైనటువంటి జీవితం ఈ రోజు 9 సంవత్సరాలు పూర్తయినా 7,870 రూపాయలు మాత్రమే చెల్లిస్తా ఉంది. ఒకవైపు ప్రతి కార్మికుడు ఉద్యోగికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలా, కనీస వేతనం అమలు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు, భారత ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు వెలువడినప్పటికీ ప్రభుత్వం కనీస వేతనం అమలు చేసే దాంట్లో నిర్లక్ష్యం వహిస్తా ఉంది. ఈ రోజు రాష్ట్రంలో 104, 108 అంబులెన్స్ లో పనిచేసే డ్రైవర్ల వేతనాలు 3 రకాల వేతనాలు ఉన్నాయి. 15,000 కొద్ది మందికి ఉన్నాయి, 18,000 కొద్ది మందికి ఉన్నాయి, 23,000 కొద్ది మందికి ఉన్నాయి. మరి అదే పని 102 సర్వీస్ ప్యాక్ మీద 102 సర్వీస్ ప్యాక్ మీద పనిచేసినటువంటి కెప్టెన్లకు ఎందుకు జీతాలు ఇవ్వరని చెప్పి మేము CITగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఆ ఏజెన్సీ కింద పనిచేయించారు, వాటి ఏజెన్సీని రద్దు చేసి ప్రభుత్వ ఆధ్వర్యంలోకి 102 సర్వీస్ ని తీసుకుందామని చెప్పి ఈ CITగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ విధంగా సేవలు చేసేటువంటి ఆ యొక్క వ్యవస్థలో ఈరోజు అత్యంత రాత్రి కానీ పగులు కానీ ఎనీ టైం ఏ టైంలో అయినా వాళ్ళని సురక్షితంగా గ్రామీణ ప్రాంతంలో నుంచి గిరిజన గూడాల నుంచి కూడా సురక్షిత ప్రాంతంగా ప్రభుత్వ హాస్పిటళ్లకు తీసుకొచ్చేటువంటి కెప్టెన్స్ కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రం ప్రభుత్వం అన్యాయం చేస్తుంది. వాళ్ళకు కనీస వేతనం అమలు చేయడం లేదు. వాళ్ళకి ఈరోజు పెరిగినటువంటి ధరలతో పోల్చుకుంటే 7,000 చిల్లర ఏ మూలకు సరిపోతుంది? పిల్లల చదువు కానీ, వాళ్ళ వైద్యం కానీ, కుటుంబ ఖర్చులు కానీ, తల్లిదండ్రులను సాకడం కానీ. కాబట్టి చాలా దయనీయమైనటువంటి పరిస్థితిలో ఈ రోజు 102 డ్రైవర్లు కానీ 102 కెప్టెన్స్ ఉన్నారనేటువంటిది ప్రభుత్వం గుర్తించాలా. ఈ రోజు వైద్యానికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఏదైతుందో ఈ రంగంలో పనిచేసేటువంటి ప్రతి ఒక్కరికి ఆ ప్రాధాన్యత ప్రభుత్వం కల్పించాలని చెప్పేసి ఆ విధంగా ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం.